కూడా అంచెలంచెలుగా అమలు చేయడం జరుగుతుంది. సూపర్ 6 ద్వారా మహిళా వర్గానికి ఇచ్చినటువంటి ఏదైతే హామీలు ఇవ్వడం జరిగిందో వాటన్నిటిని కూడా అమలు చేయడం జరుగుతుంది. అప్పుడే పని ప్రారంభమైంది, అప్పుడే రాష్ట్రంలో మార్పు మొదలైంది, అప్పుడే ప్రజల్లోనూ అన్ని వర్గాల్లోనూ కూడా నమ్మకం విపరీతంగా పెరిగింది. ఈనాడు నేను రాజధానికి వెళ్ళినప్పుడు అక్కడ రాజధాని ప్రాంతాన్ని మళ్ళా అంతా జంగిల్ క్లియరెన్స్ చేసి పూర్వ వైభవం తీసుకొచ్చే విధంగా అమరావతి రాజధాని మళ్ళీ విలసిల్లే విధంగా చేయడానికి అక్కడ కంకణం కట్టుకుని అప్పుడే పనులు మొదలయ్యాయి. అప్పుడే అనేక రకాలైన పరిశ్రమలు కానీ సంస్థలు కానీ పెద్ద పెద్ద ఎంఎన్సీ కంపెనీల వారు కానీ మళ్ళీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వైపు ఎవరైతే బ్రాండ్ అంబాసిడర్గా ఉన్నారో ఒక బ్రాండ్ ఇమేజ్తో ఉన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ముఖ్యమంత్రిత్వంలో ఈనాడు కేంద్రంలో ఎన్డీఏలో కూటమిలో భాగస్వామిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారు ఈనాడు ప్రధానమంత్రి మోడీ గారికి కూడా చేదోడు వాదోడుగా అండగా ఉండేటువంటి పరిస్థితి ఈనాడు కేంద్రంలో కూడా మనం చూస్తూ ఉన్నాం. మోడీ గారి యొక్క సహకారం, ఒక పక్క పవన్ కళ్యాణ్ గారు ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం చిత్తశుద్ధితోటి చాలా ప్రజల ముఖ్యం, రాష్ట్రం ముఖ్యం, రాజకీయాలు ముఖ్యం కాదు, పదవులు ముఖ్యం కాదని ఆలోచించి సామాజిక సృహణ నాయకుడిగా ఎంతో చేదోడు వాదుడిగా అండదండలుగా చంద్రబాబు నాయుడు గారికి కలిసి సహకరిస్తున్నటువంటి పవన్ కళ్యాణ్ గారి యొక్క సహాయ సహకారాలు వెరసి ఈనాడు ఈ రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం దేశంలోనే ఒక అగ్రగామి రాష్ట్రంగా పరుగులెట్టడం కోసం విభజిత రాష్ట్రంగా నష్టపోయిన ఈ రాష్ట్రం గత 5 ఏళ్లుగా కుదేలైపోయిన రాష్ట్రం, గత 5 ఏళ్లుగా సర్వనాశనం అయిపోయిన రాష్ట్రం, గత 5 ఏళ్లుగా అనేక రకాలైనటువంటి బాధ్యతల ద్వారా అభివృద్ధికి నోచుకోకుండా అడుగంటిపోయిన ఈ రాష్ట్రం భవిష్యత్తులో రేపు రాబోయే రోజుల్లో ఎంతో శర వేగంతో అన్ని రకాల అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతూ ప్రజలకి ఒక పక్క సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తూ మరొక పక్క అభివృద్ధి కార్యక్రమాలు అమలు చేస్తూ ఒక ముందుకు దూసుకుపోతుందంటలో ఏ విధమైన సందేహం లేదు. ఆ విధమైన పరిస్థితులు ఈనాడు రాష్ట్రంలోనూ కేంద్రంలోనూ కేంద్ర సహాయ సహకారాలు కూడా మన మెండుగా ఉంటాయి. అవి రాష్ట్ర అభివృద్ధికి ఎంతో దోహదపడతాయి. శుభపరిణామం, దాంతోపాటు మంచి రోజులు వచ్చాయి రాష్ట్రానికి అనేది తెలియజేస్తూ ఈ కార్యక్రమాలు అమలుకు నిర్ణయం తీసుకున్న చంద్రబాబు నాయుడు గారి హృదయపూర్వకమైనటువంటి అభినందనలు తెలియజేస్తూ పవన్ కళ్యాణ్ గారు మోడీ గారి యొక్క సహాయ సహకారాలతో మరింత అభివృద్ధి సాధిద్దాం. అదేవిధంగా కొత్తపేట నియోజకవర్గ శాసనసభ్యుడిగా ఈ నియోజకవర్గంలో పరిస్థితులన్నీ కూడా నాకు గత అనుభవాలను బట్టి అన్ని ఆకలింప చేసుకున్న వ్యక్తినే. ఎక్కడ ఏ విధమైన సమస్యలు ఉన్నాయి, అవి ఏ విధంగా పరిష్కారం చేయాలనేది అనుభవరీత్యా నాకు అవగాహన ఉన్నదే. నా అవగాహన మేరకు వాటన్నిటిని సాధించడం కోసం, నియోజకవర్గాన్ని కూడా అభివృద్ధిలో ముందడుగు వేయించడం కోసం నా సాయి శక్తులు కూడా నేను కృషి చేస్తానని మరొక్కసారి తెలియజేసుకుంటూ, పాత్రికేయ మిత్రులు కూడా వారి వంతు బాధ్యతగా వారి సహాయ సహకారాలు అందించారు. వారికి కూడా హృదయపూర్వకమైన కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈనాడు ఈ ప్రెస్ మీట్ ద్వారా ఎంతో సంతోషంతో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల్ని స్వాగతిస్తూ ఉన్నాను.